ఏంటి ట్విట్టర్ అకౌంట్ లో పెట్టింది? నేను అంత మాట లేదు కదండి. ఏం సార్? నేనేం అనలేదు కదా, అలిపిరిలో జరిగింది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోవద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎస్ రామ్నాథ్ గారు ఏం చెప్తారు ఈ ట్విట్టర్ అకౌంట్ గురించి? టీడీపీ పెట్టినటువంటి ట్విట్టర్ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీరు ఇచ్చేస్తున్నారని అన్నట్టుగా వీళ్ళు రాసుకుంటూ వచ్చి అందులో ఇటువంటి భాష, ఒక పార్టీ అధ్యక్షుడికి సంబంధించింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అఫీషియల్ టీడీపీ సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లో ఇలాంటి భాష వాడటం ఏంటి? ఈశ్వర్ గారు, నిన్న ట్వీట్ లో అభ్యంతరకరమైనది ఏంటంటే, ఒక విధంగా వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళు కించపరిచేలా ప్రయత్నం చేశారు. బూడిదైపోతారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అంటే, బహుశా తనకు నచ్చని మనుషులకు ఏదైనా హాని తలపెట్టి అది వెంకటేశ్వర స్వామి చేశారు అని ఒక ప్రచారం చేసేందుకు ఏమన్నా సిద్ధపడుతున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి, ఆయన వర్ధంతి కూడా జరుపుకుంటాం మనం. ఏం జరిగిందనేది వెంకటేశ్వర స్వామికే తెలుసు. వీళ్ళు పదే పదే అదే అంటుంటారు కదా, ఎవడే కుట్ర చేశాడో ఎవరికెలా తెలుస్తుంది? పైగా ఇట్లాంటివన్నీ మాట్లాడి బూడిదైపోతారు అవి. వెంకటేశ్వర స్వామి, నేను ఎప్పుడైనా సరే భగవంతుడు నమ్మేది ఏంటంటే, మంచి చేసే వాళ్ళు ఎవరైనా భగవంతుడే. భగవంతుడు అంటేనే మంచి చేసే వ్యక్తి. అలాంటి భగవంతుడు బూడిది కూడా చేస్తాడా? అదే ఇలా ప్రచారం చేస్తున్నారంటే. ఇంకోటి అభ్యంతరకరమైంది ఏంటి, వెంకటేశ్వర స్వామిని కొన్ని వర్గాలకు దూరం చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఎందుకంటే గతంలో మురళీమోహన్ ఒక కులానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి పేరు చివర ఒక కులాన్ని ఆపాదించారు. ఆ తర్వాత మా కులం, మా వెంకటేశ్వర స్వామిని టీడీపీ క్లెయిమ్ చేస్తోంది. ఎప్పుడైనా కానీ ప్రభావశీల ఒక సమాజం మీద ప్రభావం చూపే ఒక వర్గం కానీ వ్యక్తులు కానీ ఒక భగవంతుని మావాడు అని క్లెయిమ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మిగిలిన వర్గాలు ఈ భగవంతుడు మా భగవంతుడు కాదేమో అన్న ఒక భ్రాంతికి లోనయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా కాస్త వెనుకబడిన వర్గాల్లో ఈ అభిప్రాయం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని కేవలం కొన్ని వర్గాలకు, మా వర్గాలకు మాత్రమే అన్న ఒక ఇదికి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని పరిమితం చేయాలనుకుంటున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. అసలు వెంకటేశ్వర స్వామిని కించపరిచింది ఎవరండి? అసలు 1000 కాళ్ళ మండపాన్ని కూల్చేసింది ఎవరు? ఈ రోజు ప్రజావేదిక కూల్చారని మాట్లాడుతుంటారు కదా, 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పటి చెప్పాలి, 1000 కాళ్ళ మండపం అనేది ఒక చరిత్ర. దాన్ని కూల్చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే, వారి హయాంలోనే, వారే దగ్గరుండి చేయించారు. దానివల్ల చిరంజీవి స్వామి ఆ దారుణాన్ని చూసి తట్టుకోలేక మళ్ళీ తిరుమలలో 1000 కాళ్ళ మండపం కట్టే వరకు నేను స్వామి దర్శనానికి కూడా రానని చెప్పి దాదాపు దశాబ్దానికి పైగా తిరుమలకు కూడా రాలేకపోయారు. అదొకటి. ఏది అయ్యప్ప స్వాములు మాలలు వేయడం వల్ల మద్యం ఆదాయం తగ్గిపోతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? కేవలం పాపులు మాత్రమే హుండీల్లో ముడుపులేస్తారని చెప్పింది ఎవరు? విజయవాడలో ఆలయాలు కూల్చింది ఎవరు? ఇలా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. ఇంకోటి, నిన్న ట్వీట్ తెలుగుదేశం పార్టీ ట్వీట్ లో చూస్తే, ఒకవేళ వాళ్ళు నిజంగా ప్రశ్నించాలనుకుంటే దాని విషయాన్ని బయటకు తెచ్చిన ఆంధ్రజ్యోతి, ఈనాడుని ప్రశ్నించాలి. లేదు, రేవంత్ రెడ్డి అడిగారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డిని చెప్పాలి అన్నమాట, మా వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు రేవంత్ రెడ్డి, బాగోదు అని చెప్పి ఆయనకి హెచ్చరిక ఇవ్వాలి. అది ఇవ్వడం లేదు. ఇది ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈశ్వర్ గారు, తెలుగుదేశం పార్టీ స్పందించింది కానీ ఏపీ ప్రభుత్వం తరఫున స్పందించడం లేదు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ తిరుమలను వాటా అడగలేదు, పోర్టుల్లో వాటా అడగలేదు, కోస్టల్లో వాటా అడగలేదని ఈ రెండు ప్రభుత్వాలు ఎక్కడా కూడా చెప్పడం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ స్పందిస్తోంది. అదే ఏపీ ప్రభుత్వం చెప్పొచ్చు కదా, మేము తిరుమలకు సంబంధించి 1 పైసా ఇవ్వం, 1% కూడా ఇవ్వమని ధైర్యంగా ఎందుకు ప్రకటించలేకపోతోంది? ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడుని ఏపీ ప్రజలు అనుకున్నారు, కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళి నేను స్పీచ్ లో ఆ రాష్ట్రం అంటున్నారు ఏపీని, ఒక దశలో ఆ రాష్ట్రం అని ఏపీ అనేశారు. నాకు 2 రాష్ట్రాలు సమానమే అంటున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి విభజన సమస్యలపై చర్చలు జరుగుతున్న సమయంలో నాకు 2 రాష్ట్రాలు సమానం అని అంటున్నారంటే, తనను ఎన్నుకున్న రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదండి? దారుణం కదా ఇది. తనను ఎన్నుకున్నది ఏపీ ప్రజలు. అది వదిలేసి లేదు నేను 2 రాష్ట్రాలకు శ్రీకానై ఉంటాను అంటున్నారంటే, ఏదో రాజకీయ ప్రయోజనాలతో తెలంగాణలో రంగప్రవేశం చేస్తున్నారు. 2014 ముందు కూడా ఇలాగే 2 కళ్ళ సిద్ధాంతం మొదలుపెట్టి ఎక్కడికెక్కడికో తీసుకెళ్లారు. 2016లోనే ఆ ఆస్తులన్నీ సచివాలయం ఇవన్నీ అప్పగించేందుకు చంద్రబాబు నాయుడే ప్రభుత్వమే తీర్మానం చేసింది, ఆయన ప్రభుత్వమే. కానీ ఆ తర్వాత ఓటుకు నోటుతో వచ్చేశారు. చివరిలో ఏం జరిగింది? తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఏపీకి వెళ్ళిపోయింది. తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న భవనాలు కనీసం మెయింటెనెన్స్ లేదు, అవి కూలిపోతున్నాయి. మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది, కరెంటు బిల్లు కూడా కట్టలేదు అంటే అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని ఘోరం అంటున్నారు. కానీ నిన్న చర్చల్లో ముప్పు గ్రామాలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించేశారు, చంద్రబాబు నాయుడు గారు అంగీకరించేశారు, కేంద్ర హోంశాఖకు కూడా లేఖ రాయండి అని చెప్పానని హిందూలో కూడా వచ్చింది, మామూలు పత్రికల్లో కూడా వచ్చింది. మరి ఏపీకి ఏమి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు?
కనీసం చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ నాయకుడు కాదు సార్, వెళ్ళి ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను అని మోడీ దగ్గర నేను గట్టిగా పట్టుబట్టి కూర్చుంటే అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. నాకు అంతటి చిత్తశుద్ధి ఉంది పోలవరం పైన అని చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ ఆయనదేం లేదనేది ఐవైఆర్ కృష్ణారావు రాసినటువంటి బుక్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. జయరాం రమేష్ గారే చెప్పి ఇవి చేయించారనేది చాలా క్లియర్ గా ఆయన బుక్ లో రాశారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా క్లెయిమ్ చేసుకుంటారు కాబట్టి చేసుకున్నారు. ఇప్పుడు అదే క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి ఎలా ఇచ్చేస్తానంటారు? అదే కదండి, ఇప్పుడు 5 గ్రామాలు ఇవ్వడానికి ఒప్పుకున్నప్పుడు తెలంగాణ వైపు నుంచి కూడా ఏపీకి ఏదో ఒకటి వచ్చి ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని కనీసం కొన్ని భవనాలు ఇవ్వండి హైదరాబాద్ లో అంటే ఎంత అవమానం అండి. ఏపీకి భవనాలు ఇచ్చేది లేదు, ఆస్తులు ఇచ్చేది లేదు. కావాలంటే ఒక దరఖాస్తు పెట్టుకోండి, మా ప్రభుత్వానికి స్థలం ఇస్తాం, కావాలంటే బిల్డింగ్ కట్టుకోండి అని చెప్పారు. ఆ చర్చల్లో మొత్తం అంతా తెలంగాణ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నించారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. దానికి తోడు 2 కళ్ళ సిద్ధాంతం, 2 రాష్ట్రాలు ముఖ్యమే నాకు అని ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారంటే ఏపీ ప్రజలు ఆలోచించుకోవాలి, ఏదో చేయబోతున్నారు వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. దానికి తోడు ఈ రోజు ఇందాక జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నారు, బీజేపీతో కలిసి మొదలు పెడుతున్నారు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి అని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందాక దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు కానీ ప్రభుత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. అంటే ఇప్పుడు జరుగుతోంది ఏంటి? రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇంకా మీరు తుమ్మల నాగేశ్వరరావు కలిశారు, చంద్రబాబు నాయుడు గారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. అంటే ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అలా అంటున్నారు. అంటే వీళ్ళు మొత్తం ఏం చేయబోతున్నారు? తెలంగాణ అక్కడ ప్రభుత్వాన్ని కూడా కూల్చే ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఉండి గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలుగా వాళ్ళు చంద్రబాబును కలిశారు. ఇక్కడ వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కలిశారు, ఒకరు ప్రకాష్ గౌడ్, మరొకరు గాంధీ. వీళ్ళు కలిస్తే ఇక్కడ వస్తున్న అనుమానం ఏంటంటే వీళ్ళని కాంగ్రెస్ వైపు మళ్లించే అవకాశం ఉంది చంద్రబాబు అనేది ఇంకోవైపు బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. అసలు వీళ్ళు కాంగ్రెస్ వైపు మళ్ళిస్తున్నారా లేకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీనే లేపేస్తారా అన్న అనుమానం కూడా కాంగ్రెస్ నేతల్లో ఉంది అనేది అది ఒక వర్గం. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ లో మొత్తం వర్గం అంతా ఏం లేదు, దాదాపు చంద్రబాబు వైపే ఉంటారు వాళ్ళంతా. చంద్రబాబు నడిపించే కాంగ్రెస్ కూడా అక్కడ కొంత ఉంది తెలంగాణలో. ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకునేటటువంటి నాయకులు, మంత్రులు కూడా ఉన్నారు అక్కడ. సో 2 రకాలుగా 2 కళ్ళ సిద్ధాంతం అంటే ఒకే కాంగ్రెస్ ని కూల్చేయచ్చు, లేదా అదే కాంగ్రెస్ ని పైకి లేపొచ్చా? అదే ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా. అసలు మన దురదృష్టం ఏంటి? ఏపీ ప్రజల దురదృష్టం అంటే 2014లో ఇలాగే 10 ఏళ్ళు హైదరాబాద్ లో నేను ఉంటా, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెస్తానని చెప్పి ఎమ్మెల్యేలు కొనబోయి మొత్తం రాష్ట్ర పరువు తీసేశారు. ఇప్పుడు ఆ గత అనుభవాల నుంచైనా పాఠాలు నేర్చుకొని కేవలం ఏపీ కోసం ప్రయత్నిస్తారు అనుకుంటే అక్కడికి వెళ్ళి నాకు 2 రాష్ట్రాలు సమానమే అని మన ముఖ్యమంత్రి అంటున్నారట. ఇంకా అదృష్టం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేశారండి రాయలసీమ ప్రజలు, రాయలసీమ లిఫ్ట్ గురించి ఏమన్నా ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారేమో అని ఆలోచించారు. ఎక్కడా మాట్లాడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నిరంతరం నీళ్ళని కిందికి వదులుతూ వచ్చింది. ఈసారైనా దాన్ని అలా చేయొద్దండి అని అడుగుతారేమో అనుకున్నారు, కానీ అడగలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక గంజాయి రాష్ట్రం అని ముద్ర వేయడానికి, ఒక 5 గ్రామాలు తెలంగాణకి ఇవ్వడానికి ఈ సమావేశం పెట్టినట్టుగా ఉందండి. అంటే ఇక్కడ ఒకటి సార్, తెలంగాణ నుంచి డిమాండ్లు ఏమున్నాయనేది క్లియర్ గా రాసేశారు. ఈ డిమాండ్ ఉంది, తెలంగాణ ఈ అంశాలు ప్రస్తావించబోతోందని. మరి ఏపీ వైపు నుంచి ఈ ముఖ్యమంత్రి గారు మన వైపు నుంచి ఏం తీసుకెళ్ళట్టు? ఏపీ వైపు నుంచి ఏం తీసుకెళ్ళారు? ఇవ్వడానికి ఇప్పుడు 7 మండలాలు తిరిగి ఇచ్చేస్తుంది అంటున్నాయినా? 5 గ్రామాలు అయితే ఇవ్వడానికి దాదాపు అంగీకరించారని చెప్తూ ఉన్నారు. మరి ఇచ్చేస్తారేమో చూడాలి. దానికి తోడు ఏపీ నుంచి ఏమీ లేదు అంటే అసలు ఈ మొత్తం ఆలోచిస్తే ఈ ఆంధ్రజ్యోతి ఈనాడులో ముందు రోజే రాశారు పోర్టుల్లో వాటా, టీటీడీలో వాటా, ఇవన్నీ అడిగినప్పుడు మరి హైదరాబాద్ లో వాటా ఇస్తారా అని ఒక మాట అడగాల్సింది. ఇటువైపు నుంచి కూడా అడగాలి కదా, ఏమీ లేదు, అడగలేదు. అంటే కాముగా వెళ్ళిపోయి అక్కడ అసలు సమావేశం అనేది ఇంత నాసిరకంగా ఏ సమావేశం 2 ముఖ్యమంత్రులు జరిగినప్పుడు జరగదండి. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో బట్టి విక్రమార్క కావచ్చు, మన మంత్రి కావచ్చు, అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పడం లేదు. ఇంకా ప్రశ్నలు 2-3 అడగంగానే బాయ్ 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 అని చెప్పేసి వెళ్ళిపోయారు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు కేసులు కూడా ఐక్యరాజ్య సమితి నుంచి అన్ని లైవ్లు ఇస్తుంటే
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇద్దరు కలిసినప్పుడు లైవ్ ఇస్తే ఏమవుతుంది? లైవ్ ఇవ్వచ్చు, ఆ రోజు మరుసటి రోజైనా పత్రికల్లోనే ఏం జరిగింది అనేది కంప్లీట్ గా రాస్తారనుకుంటే ఎక్కడా లేదండి. ఏమే తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థల్లో కూడా లోపల ఇది జరిగింది అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారిని అప్పర్ హ్యాండ్ అయి ఉంటే, ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా పోరాటం చేసి ఉంటే మీడియాలో ఫోన్ ఎత్తించేవారు. ఇదో ఇవన్నీ అడిగారు, దీంతో తెలంగాణ ప్రభుత్వం బిక్క చూపులు చూసింది, ఇద్దరిపోయిందని రాసేవాళ్ళు. కానీ ఎక్కడా లేదు. అల్టిమేట్ గా తేలింది ఏంటంటే ఏపీలో డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయనేది ఒకటి తేల్చారు, 2 5 గ్రామాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఏపీకి వచ్చింది మాత్రం శూన్యం. కనీసం ఒక బిల్డింగ్ తెచ్చుకోలేకపోయారు. దరఖాస్తు పెట్టుకోండి స్థలం ఇస్తామని ఒక ప్రభుత్వం అనిందంటే మనకి ఎంత అవమానం అండి ఏపీ ప్రభుత్వానికి.